ఏంటి నాన్న ఇదంతా? నాకిప్పుడేమైందని ఇంతమంది డాక్టర్లని పిలిపించావు? లేదమ్మా, అదెంత చిన్న ప్రాబ్లం అయినా సరే నీకేం కాకూడదు. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదమ్మా. నువ్వు బాగుండాలి, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఓకే గగన్ గారు, ఇక మేము వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. పురి, అమ్మని చూసుకో. అమ్మ, ఇప్పుడే వస్తాను. డాక్టర్, ఇంకొకసారి డైట్ గురించి చెప్పండి. ఇప్పుడు ఓకేనమ్మా? జాగ్రత్త అమ్మా. అత్తయ్య, మీకిప్పుడు పర్వాలేదు కదా? నాకేం కాలేదమ్మా. వాడే అనవసరంగా కంగారు పడి ఈ హడావిడంతా చేశాడు. మీరు చాలా లక్కీ అత్తయ్య. నేనే బ్యాడ్ లక్ గర్ల్. మీ అన్నయ్యని తీసుకెళ్ళి నా ఫ్రెండ్స్కి పరిచయం చేద్దాం అనుకున్నాను పూరి. ఈలోపు అత్తయ్య పడిపోయారు. అదేంటో అత్తయ్య, మీరు కూడా మంచి టైమింగ్లో పడిపోయారు. అయినా పూరి, ఈ మాత్రం దానికే నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేసి భయపెట్టాలా? నాకు ఫోన్ చేస్తే నేను చూసుకుంటాను కదా. అది అమ్మకేమవుతుందన్న భయంతో చేశాను వదినా. ఓకే, నాకు ఒక కాఫీ తీసుకొస్తావా? సరే వదినా, ఇప్పుడే వస్తాను. ఇది చాలా చిన్న ప్రాబ్లమే కదా, ఏ హార్ట్ అటాకో కాదు కదా. మీరైనా ఏంటత్తయ్యా, ఇలాంటి చిన్న చిన్న వచ్చినప్పుడు మీకు మీరే చూసుకోవాలి. ఏదో కొంపలంటుకుపోయినట్టు అలా ఫోన్ చేసి భయపెట్టేస్తే ఇది కరెక్ట్ కాదత్తయ్యా. మీ జీవితంలో ఎలాగో సంతోషం లేదు, కనీసం మీ పిల్లల జీవితాల్లో అయినా సంతోషం ఉండాలని మీరు కోరుకోవాలి కదా. ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీకేదో అయిపోతుందేమోనన్న కంగారులో ఆయన వస్తుంటే దారిలో తనకేదైనా జరిగితే మళ్ళీ బాధపడాల్సింది మనమే కదా. ప్లీజ్ గగన్ గారిని ఇంకోసారి ఇబ్బంది పెట్టకండి. సరేనమ్మా.